బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మాల వర్సెస్ మాదిగ, వివేక్ వర్సెస్ మందకృష్ణ వర్గీకరణ వివాదం కాస్త తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రగడగా మారిపోయింది. వివేక్ లాంటి కొందరు నేతలు మాలల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్లంతా కొత్త పార్టీ పెట్టుకోవాలని హెచ్చరిస్తోంది ఎంఆర్పీఎస్. మాల సైకోలు అని వారంటే మాదిగలే దళితుల్లో చిచ్చు పెట్టారని వీరంటారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గో అహెడ్ అని చెప్పేసిన కొన్ని రాష్ట్రాల్లో అమలుపై కసరత్తు జరుగుతున్న వర్గీకరణపై మాల మాదిగల మధ్య ఏర్పడ్డ గ్యాప్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. హలో మాలా, చలో హైదరాబాద్ అనే పిలుపుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం మాలల సింహ గర్జన సభ జరిగింది. పార్టీలకు అతీతంగా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ చుట్టూ ఈ సభ జరిగింది. మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు. చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్ గా, వారి తండ్రి చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు. వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు? ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జిమెంట్ లో మనకు స్పష్టంగా. మాలలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ సభ ద్వారా హెచ్చరిక జారీ చేశారు నేతలు. కానీ మాలల తీరును తీవ్రంగా తప్పుబడుతోంది మాదిగ సామాజిక వర్గం. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఎస్సీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామంటున్న వారికి సమాజంలో చోటు లేదని సూటిగా హెచ్చరిస్తోంది ఎంఆర్పీఎస్. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడిండు. అరే మేము ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంటే, మీ రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని మాట్లాడుతుంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ దేశంలో మొదలు చేస్తే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? దేశంలో అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నాయి. అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని మాదిగలు హెచ్చరిస్తుంటే వర్గీకరణ వద్దుగాక వద్దు అంటూ కౌంటర్లిస్తోంది మాల సామాజిక వర్గం. వర్గీకరణపై ఏర్పడ్డ ఈ చిక్కుముడిని పాలకులు ఎలా విప్పుతారో చూడాలి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.